గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్లోబల్ లాజిక్ అసోసియేట్ సాఫ్ట్వేర్కి రిక్రూట్ చేస్తుంది. ఫ్రెషర్స్ అలానే 1 year ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ థింగ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే యాంబర్ అనేది చాలా రోల్స్కి రిక్రూట్ చేస్తుంది. ఫ్రెషర్స్ అలానే ఇంటర్న్షిప్స్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి రిక్రూట్ చేస్తుంది. పూణే అనేది లొకేషన్ అండ్ ఆల్సో కొన్ని రిమోట్ కూడా ఉన్నాయి. ఇంటర్న్ కిందకు వస్తే మార్కెట్ అనలిస్ట్ అనేది రోల్ అండ్ అప్రిషియన్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్కి, అప్రిషియన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్కి అండ్ అదర్ రోల్స్ కిందకు వస్తే ఈ అబో 3 కూడా ఫ్రెషర్స్కి సంబంధించిండేటివి. రిమైనింగ్ థింగ్స్ అనేటివి ఎక్స్పీరియన్స్కి సంబంధించిండే జాబ్స్ అనేటివి ఉన్నాయి, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే జోసన్ కంట్రోల్స్ హైరింగ్ జరుగుతుంది ఇంటర్న్షిప్స్కి. అండ్ ఆల్సో బెంగళూరు అనేది లొకేషన్, ఎంటెక్ అండ్ ఎంఎస్సి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ థింగ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ కిందకి పోతే ఆర్టీఎక్స్ అండ్ కొలిజన్ ఏరోస్పేస్ హైరింగ్ జరుగుతుంది అసోసియేట్ ఇంజనీర్కి, డేటా అనలిస్ట్కి. అండ్ బెంగళూరు అనేది లొకేషన్, ఫ్రెషర్స్ అలానే 2 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ కంపెనీ కిందకి పోతే బ్లింకిట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి రిక్రూట్ చేస్తుంది. ఫ్రెషర్స్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రిక్రూట్ చేస్తుంది. 18K ఫ్రెషర్స్కి అయితే 18K ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 20K అనేది ఉంటుంది. రిమైనింగ్ థింగ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ దట్ టు గైస్, ఈ జాబ్ అప్లై చేసేటప్పుడు ఈ జాబ్కి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. సో హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఈ జాబ్కి మ్యాండేటరీ. అండ్ దట్ టు ఇక్కడ వచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తారు. సో ఇది అనేది ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు రిక్రూటర్ నేమ్ ఆర్ రిఫరెన్స్ నేమ్ అని ఉంటుంది. రిఫరెన్స్ ఆర్ రిక్రూటర్ నేమ్ వచ్చేసి హిమశాలిని, నా పేరు ఇవ్వండి. సో అది అక్కడైతే అండ్ దట్టు ఈ ఛానల్స్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైతే ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్ గైస్. ఇంతవరకు చాలామంది చాలా జాబ్స్ అప్లై చేసింటారు ఈ ఛానల్ ద్వారా. సో ఎవరికైనా జాబ్స్ అనేవి వచ్చాయంటే మీరు నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొద్దిగా డీటెయిల్స్ అనేవి కనుక్కొనేసి ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో దట్ రిమైనింగ్ మెంబర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైనా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి. సో ఎవరికైనా జాబ్ వచ్చింటే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.